అయ్యో ఈ పోరడు ఏడవైండో ఇవాళ ఒక్కరోజు మంగ్లీనేమనకని చెప్పాలి. ఆమెనేమో హింస గింస కేసు అని ఏందేందో అంటుంది. చెప్దామాగుండ్రి. సతీ సతీ అగో మళ్ళేం చేస్తున్నాడు ఈ పోరడు? భారతదేశ ఫర్జలమైన మేము భారతదేశాన్ని సర్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర స్వతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞం చేస్తున్నాను. వామ్మో బల్లె ప్రతిజ్ఞ చదవరానోడు భారతదేశం అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇవి అయ్యగారి మంత్రాల కన్నా తిప్పలున్నాయి నాయన. ఇవి అననీకనే వస్తలేదు, నోరు తిరుగుతలేదు. మా సాఫిట్రక్కకి తెలుస్తుంది వీటి అర్థము. తమ్మి సతీ ఏం ప్రతిజ్ఞలు చేస్తున్నావు? ఓ సాఫిట్రక్క జరసేపు నన్ను డిశ్చార్జ్ చేయకు, నడిమిట్లా రాకు, లేకపోతే ఇంకో ఆర్త వేసుకో. నేనేమన్నా అరుగు మీద ముచ్చట పెట్టాల్సిన అనుకుంటుండా ఏంది పోరడు? సతీ భారతదేశ పౌరులందరికీ సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయం కల్పిస్తానని ప్రతిజ్ఞం చేస్తున్నా. నువ్వు చెప్పిన దానికి అర్థమైందో నీకు తెలుసా? నేను మంగోళ సొంటోళ్ళు రాజకీయాల్లో కోతే సీట్లు ఇవ్వాలి, మాకు ఫొట్టు పైసలు ఇచ్చి గెలిపియాలి. గాయంతో తెలియదా అనుకుంటున్నావా నాకు? బాగానే చెప్తున్నావు గాని ఇప్పుడు ఈ ప్రతిజ్ఞ ఎందుకు చేస్తున్నావు తమ్మి? ఆలోచనల భావ ప్రకటనల మత విశ్వాసంలా ప్రజలందరూ స్వేచ్ఛగా బతకాలని ప్రతిజ్ఞం చేస్తున్నా. అంటే ఏంటిది అన్నట్టు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఫొట్టు తిడతా, తిట్టినోళ్ళు మళ్ళా నన్ను వచ్చి కొట్టొద్దు. ఇదే భావ ప్రకటన స్వేచ్ఛ. మరి మత విశ్వాసంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండాలంటే ఎవరికి ఇష్టం వచ్చిన దేవుని ఆలే మొక్కుకోవాలి, ఎవరికి ఇష్టం వచ్చిన యాత్రలు ఆలే పోవాలి, గుండు గీకించుకొని ప్రసాదం మస్తు తినాలి. ఇంత మంచిగా అర్థం చెప్తున్నావు మంచిదే గాని ఇంతకీ గిదేం ప్రతిజ్ఞ నొగ్గా చెప్పరా తమ్మి? జీవన స్థాయి సామాజిక జీవిత విషయంలో జనమందరికి సమాన స్థాయి హక్కు కల్పించేటందుకు ప్రతిజ్ఞం చేస్తున్నా. దేవుడా ఈ ఆడబట్టి పట్టినవురా నాయన, అచ్చరం కూడా పొల్లు పోకుండా చెప్తున్నావు. దీని అర్థం ఏంటి? పెద్ద కూర తినొద్దు, నీస్ కౌసు తినొద్దు అంటాను అర్థం చెప్పొద్దు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే వండుకొని తినొచ్చు. ఇండ్లు ఇచ్చకాడ కొలువులు ఇచ్చకాడ నావోడు నీవోడు అంటాను చూడొద్దు, పైసలు తీసుకోవద్దు, అందరికి సమానంగా చూడాలి. రాజ్యాంగం ప్రతిజ్ఞ చేస్తున్నావా? వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను సమగ్రతను పెంచి దేశంలో ఉండేటట్టు చేస్తాంటని ప్రతిజ్ఞం చేస్తున్నాం. ఇదెక్కడి ప్రతిజ్ఞ రా తండ్రి? అసలు ముచ్చటేందో చెప్పకుండా ప్రతిజ్ఞకు ప్రతిపదార్థం చెప్పబడుతుంది. వెతికి గౌరవాన్ని పెంచాలా అంటే ఇగో నేను లోడాస్ అంగిలాగా వేసుకున్నా కూడా నాకు ఎవరు ఫేరాలు పెట్టొద్దు, అట్లున్నావు ఇట్లున్నావు అనొద్దు, నువ్వు నత్తి మాట్లాడుతున్నావు అంటాను ఎవరు ఎక్రియొద్దు. జాతి ఐక్యత అంటే సత్తిగాడు జానిగాడు ఫాషగాడు అందరు కలిసే ఉండాలన్నట్టు. ఈ ప్రతిజ్ఞ ఏంది? ఈ అర్థాలేంది? జర ఇప్పటికైనా చెప్పరాదు, నీకు పుణ్యం ఉంటుంది తమ్మి. బిత్తిరక్క ఏంటిది అనుకుంటున్నావు? ఇదంతా భారతదేశంలో ప్రజలందరూ ఎట్లుండాలి, ఏమేమి హక్కులు ఉంటాయి, సర్కారు ఏమేం చేయాలంట అని పుస్తకంలో రాసిచ్చిండు చూరు అంబేద్కర్ సారు. ఓహో రాజ్యాంగం పుస్తకం గురించా నువ్వు అంటున్నది? అంబేద్కర్ సార్ రాసిచ్చిన రాజ్యాంగము ఇవాళ సందే చెల్లుబాటు అయిందంట. అందుకే అంబేద్కర్ సార్ ముందరనే ప్రతిజ్ఞం చేస్తున్నా. మా తమ్ముడు ఎంత మంచోడో. ఇంత పెద్ద ముచ్చట నీకెట్లెరకైంది తమ్మి? ఏం కాలంలోనో అక్క నువ్వు. ఫేస్బుక్ లో దోస్తుగాలు అందరూ ఫాల్సేర్ ఫోటో పెట్టి అర్ధసేరు అచరాలతో అందరికి వంచుతున్నారు సూర్యుడు అని. ఫేస్బుక్ లో చూసినవా? కానీ ఇవాళ అంబేద్కర్ సార్ అయితే కలిసి మంచి పని చేసినావు తమ్మి. ఇవాళ రాజ్యాంగం అమలైన పండుగనంట. నువ్వు కూడా అంబేద్కర్ సార్కు శరణార్థి చెప్పి దండం పెట్టుకోక నీకు కూడా ఆశీర్వాదం ఉంటది. సరే తమ్మి, దేశానికి రూల్స్ బుక్ అసొంటి రాజ్యాంగం 1949 నవంబర్ 26 సందే అమల్లోకి వచ్చింది. గందుకే ఇవాళ రాజ్యాంగ దినోత్సవం జరుపుతున్నది కేంద్ర సర్కార్.